హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. దరఖాస్తుల స్వీకరణ అయితే జనవరి నెలలో అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్ల భాగంలో కేవలము 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు. 6,000 రూపాయల పెన్షన్స్, 15,000 రూపాయల పెన్షన్స్, 10,000 రూపాయల పెన్షన్స్ మాత్రమే అవకాశం ఇచ్చి ఉన్నారనమాట. వీటికి సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా వీటికి దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది వివరంగా అయితే తెలియజేస్తానండి. అలానే ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ప్రతి జిల్లాకు కూడా 200 అప్లికేషన్స్ మాత్రమే తీసుకోబోతున్నారనమాట. నేను మీకు వివరంగా చెప్తాను ఏంటి విషయం అనేది. వీడియోని పూర్తిగా చూడండి. జనవరి నెలలో అయితే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వనున్నట్లు సమాచారం అఫీషియల్గా అయితే రావడం జరిగిందనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. చాలామంది కూడా డౌట్స్ అనేటివి అడిగారనమాట. మీకు క్లియర్గా ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసెంట్గా వచ్చేసి కలెక్టర్ల సదస్సును అయితే ఏర్పాటు చేసిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. అందులో ఒక టాపిక్ అయితే నడిచిందనమాట. దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఓకేనా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల విషయంలో అయితే ఈ యొక్క మార్పులు అనేవి తీసుకురావాలని చెప్పి సమాచారం అయితే అందించారనమాట. ఒకసారి వివరంగా చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ చూసుకోవచ్చు. జిల్లాకు ఓకేనా, కొంచెం చూడండి. జిల్లాకు 200 కొత్త పెన్షన్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన అయితే వచ్చిందనమాట. దీనిపై స్పందించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు 200 కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసేందుకు అనుమతి అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరికి అవకాశం ఇచ్చారనేది ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే కొత్త పెన్షన్లు అనేటివి అందరికి ఇవ్వడం లేదనమాట. ఈ 200 కొత్త పెన్షన్లలో కూడా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే మెడికల్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే డిఎంహెచ్ఓ పెన్షన్లు, అదేవిధంగా క్యాన్సర్ రోగులు, వీరికి కూడా మెడికల్ పెన్షన్స్ కింద అయితే వస్తాయన్నమాట. అలానే దివ్యాంగులు ఓకేనా. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకైతే పెన్షన్లు అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుందండి. జిల్లాకు 200 కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి తీసుకోవాలని చెప్తున్నారనమాట. అయితే వీటి మీద ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేయమని చెప్పి అధికారులకు అంటే సెర్ఫ్ అధికారులకు తదితర ఈ యొక్క మంత్రులకు సంబంధించి అయితే ఆదేశాలు అయితే వెళ్ళినట్లు సమాచారం అనమాట. కాబట్టి ఈ 200 కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ 3 కేటగిరీల్లో అప్లికేషన్స్ ఎలా తీసుకోవాలి, వాటి ప్రొసీడింగ్స్ ఎలా జరగాలి అనే దాని మీద త్వరలోనే జీవో అనేది రిలీజ్ కాబోతుంది. ఆ జీవో వచ్చిన తర్వాత మనకు అఫీషియల్గా అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్లికేషన్ కూడా మన యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలోనే జరుగుతుందండి. నేను మీకు వివరంగా చెప్తాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా క్యాన్సర్ రోగులు మరియు దివ్యాంగుల కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్లకు దివ్యాంగులకు వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకు సంబంధించి 10,000 మరియు 15,000 రూపాయల కేటగిరీల్లో పెన్షన్లు అనేవి ఉంటాయన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ 3 కేటగిరీలకు సంబంధించి దరఖాస్తులు చేయాలనుకుంటే ఎవరైతే లబ్ధిదారులు అదేవిధంగా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక సదరం సర్టిఫికెట్, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలండి. మెడికల్ సర్టిఫికేట్ కొరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీలు అనేటివి జనరేట్ అవుతాయి. ఆ ఓటీపీలని మీరు వెరిఫై చేసేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మెడికల్ సర్టిఫికేట్ కొరకు మీరు వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించుకోవాలండి. వైద్య పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుందన్నమాట. ఆ మెడికల్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీకు పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలానే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి కూడా సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. సదరం సర్టిఫికేట్స్ కొరకు మీ యొక్క వికలాంగత్వం పర్సంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి సదరం స్లాట్స్ అనేటివి డిసెంబర్ నెలకు సంబంధించి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి. జనవరి నెలలో కొత్త స్లాట్స్ అనేటివి విడుదల చేస్తారు. జనవరి నెలాఖరులో అయితే స్లాట్స్ ఓపెన్ అవుతాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. కాబట్టి ఈ 3 కేటగిరీలకు సంబంధించి ఈ మెయిన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వనమాట. వీటి ఆధారంగా మీకు పెన్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మీకు ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్
40% కంటే ఎక్కువ ఉండాలి. 40% కంటే ఎక్కువగా ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. 39% ఉన్నా గానీ మీకు పెన్షన్ అనేది రాదు. ఓకేనా? సో, యాజ్ పర్ రూల్ ప్రకారము 40% కంటే ఎక్కువగా ఉంటే మీకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుందన్నమాట. అలానే ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్స్ ఆధారంగా కూడా పర్సెంటేజ్ అనేది 85 అబోవ్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలానే కొన్ని కేటగిరీలకు సంబంధించి మెడికల్ పెన్షన్స్ విభాగంలో సో, ఈ యొక్క డయాలసిస్ రోగులకు, అదేవిధంగా కిడ్నీ సంబంధిత బాధితులకు, ఇలాంటి వాళ్ళకి కూడా సో, పెన్షన్స్ అనేటివి మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది. అయితే అక్కడ కేవలము 10,000 రూపాయల కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు మాత్రం వస్తాయన్నమాట. 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే పర్సెంటేజ్ అనేది 85% అబోవ్ ఉండాలన్నమాట, సాధారణ బేస్ చేసుకొని. ఓకేనా? సో, ఈ వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. అయితే వీటికి అప్లికేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి? ఓకేనా? సో, వీటికి సంబంధించి అప్లికేషన్స్ జరిగే ముందుగా మనకు ప్రభుత్వం నుంచి అఫీషియల్ జీవో అయితే రిలీజ్ కావాలన్నమాట. ప్రొసీడింగ్స్ అంటారు. సో, ఈ ప్రొసీడింగ్స్ అనేవి వచ్చిన తర్వాత మనకు వివరంగా అయితే తెలియజేస్తారు. మాక్సిమం మనకు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే అప్లికేషన్ జరిగేందుకు అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? సో, అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు తీసుకుంటారు. అది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారు అయితే అప్లికేషన్స్ తీసుకుంటారనమాట. సో, వారి యొక్క ఆధ్వర్యంలోనే మనకు అప్లికేషన్స్ అనేవి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాయి. అప్లికేషన్ సమయంలో మీరు ఇవ్వాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సో, మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. అలానే మీరు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ యాడ్ చేయాలి. మీ రేషన్ కార్డు ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలానే ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా 8 రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే సో, మీకు పెన్షన్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు, అది కూడా దివ్యాంగులు, క్యాన్సర్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఓపెన్ అయినప్పుడు సో, నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు వివరంగా అయితే అందుతాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం మనం అప్లికేషన్స్ అనేవి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ప్రతి నెల కూడా జరుగుతూనే ఉంటాయన్నమాట. అవి ఎలా అయితే జరుగుతున్నాయో అదే విధంగా మనకు ఈ యొక్క పెన్షన్ కేటగిరీలో కూడా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యేందుకు అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించనున్నట్లయితే సో, మనకు సమాచారం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, నేను వివరంగా తెలియజేస్తానండి మీకు అర్థమయ్యే విధంగా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. సో, టెలిగ్రామ్ ఛానల్లో మీకు వివరంగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది. మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి ముందుగా మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ అనేది ఇవ్వాలన్నమాట. అప్లికేషన్ ఆధారంగా సో, మీకు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ సంబంధించి తెచ్చుకోమని చెప్పి సో, పలానా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకొని సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నట్లయితే మళ్ళీ మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి అప్లికేషన్తో పాటు ఈ మెడికల్ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి ఇచ్చేసినట్లయితే మీరు అక్కడే అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ లెవెల్లోనే అప్రూవల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా పేర్లు అనేవి ఇక్కడ సచివాలయంకి అయితే అప్డేట్ అయిపోతాయి. ఇలా ప్రొసీడింగ్స్ అనేవి ఇలా ఒక పద్ధతిలో జరగవచ్చు. లేదా మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే సో, గ్రామ వార్డు సచివాలయం దగ్గర అప్లికేషన్ తీసుకొని గ్రామ వార్డు సచివాలయం నుంచి మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే అప్లికేషన్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో, కాబట్టి ఇలా కూడా ప్రొసీడింగ్స్ అనేవి ఉండవచ్చు. సో, త్వరలో జియో అనేది రిలీజ్ అవుతుంది. నేను తప్పకుండా వివరంగా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.